హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మూవ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్లియర్గా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామండి. అవి ఏంటంటే సిపియు షెడ్యూలింగ్ అంటే ఏంటి, సిపియు షెడ్యూలింగ్ ఉండే టైమ్స్ కోసం క్లియర్గా నేర్చుకుంటున్నామండి. సో దాన్ని ఒక సినిమా హాల్ ఎనాలజీ ద్వారా మనం ఈ సిపియు షెడ్యూలింగ్ టైమ్స్ని క్లియర్గా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిపియు షెడ్యూలింగ్ నేర్చుకునేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ట్రిక్కీగా ఉంటాయి. సో మనం దానిని ఒక సినిమా హాల్ ఎనాలజీ ద్వారా నేర్చుకున్నామంటే దాన్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేమండి. అసలు సిపియు షెడ్యూలింగ్ అంటే ఏంటంటే, సిపియు షెడ్యూలింగ్ డిటర్మైన్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రాసెస్ రన్ ఆన్ ద సిపియు. అంటే ఒక ప్రాసెస్ అనేది సిపియులో ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, మనకి చాలా ప్రాసెస్ ఉంటాయి కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే P1, P2, P3, P4, P5 ఇలాగ 5 ప్రాసెస్లు ఉంటే ఆ 5 ప్రాసెస్లు కూడా ఏ ఆర్డర్లో సిపియులో ఎగ్జిక్యూట్ అవుతుందో తెలిపేదే సిపియు షెడ్యూలింగ్. ఇందులో చాలా అల్గారిథమ్స్ ఉంటాయి, తర్వాత మనం నేర్చుకుంటామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అన్నాను కదండి, అందులో ఆ టైమ్స్ కోసం మనం క్లియర్గా నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరైవల్ టైం. అరైవల్ టైం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినిమా థియేటర్కి ఎంటర్ అయ్యామండి. అంటే ఏంటంటే సినిమా చూడడానికి వెళ్తున్నాం. ఒక సినిమా మనం మంచి ఇప్పుడు 'ధురంధర్' వచ్చింది. ఆ 'ధురంధర్' సినిమా చూడడానికి వెళ్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'ధురంధర్' సినిమా మనకి 10:30కి అయితే మనం ముందుగానే 10 గంటలకే సినిమా థియేటర్కి వచ్చేస్తాం కదండి. అంటే సినిమా థియేటర్లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన టైంనే అరైవల్ టైం అంటారు. అంటే సినిమా థియేటర్కి వచ్చిన టైం. దాన్నే మనం సిపియు పరిభాషలో తెలుసుకోవాలనుకుంటే, టైం వెన్ ఏ ప్రాసెస్ ఎంటర్స్ ద రెడీ క్యూ. అంటే ఏంటంటే మనకి రెడీ క్యూలో ఉంటాయి కదండి ప్రాసెసర్, అది నాట్ రన్నింగ్ స్టేట్లో లేదండి. రెడీ క్యూలో ప్రాసెస్ అనేది మొట్టమొదటిసారిగా ఎంటర్ అయిన టైంనే మన అరైవల్ టైం అని అంటారు. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం తీసుకుంటే, ఇది సినిమా చూస్తున్నప్పుడు టైం, ఇది మన సినిమా థియేటర్కి ఎంటర్ అయ్యే మొట్టమొదటిసారి టైం. సో దాన్నే అరైవల్ టైం అని అంటారు. నెక్స్ట్ది వెయిటింగ్ టైం అండి. వెయిటింగ్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినిమా థియేటర్కి వచ్చాం. సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత మనం ముందుగా యాడ్స్ వస్తాయి కదండి. సో ఆ యాడ్స్ అన్నీ కూడా మన సినిమాని చూడట్లేదు, మొట్టమొదటిసారి కొంత టైం వెయిట్ చేస్తున్నాం, యాడ్స్ చూస్తున్నాం. సో ఇంక తర్వాత మనం ఇంటర్వెల్ టైం కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఇంటర్వెల్ టైం కూడా వెయిట్ చేస్తుంటాం, సినిమా నెక్స్ట్ ఎప్పుడు వేస్తారు సెకండ్ పార్ట్ని. సో ఇదంతా టైం ఏంటంటే వెయిటింగ్ టైం అని అంటారు. దీన్నే మన కంప్యూటర్ పరిభాషలో ఎలా చెప్పుకోవాలంటే, టైం ఏ ప్రాసెస్ స్పెండ్స్ వెయిటింగ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. అంటే రన్నింగ్ స్టేట్లో ఉంటే ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ అయినట్లు. అలా కాకుండా మిగతా టైం అంతా రెడీ క్యూలోనో మనకి అంటే ఇన్పుట్ అవుట్పుట్ వెయిటింగ్ స్టేట్లోనో ఇవన్నీ కూడా దేనికి వస్తుందంటే వెయిటింగ్ టైం కిందే వస్తుందండి. అంటే ఏంటంటే టైం ఏ ప్రాసెస్ స్పెండ్స్ వెయిటింగ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. అదే సినిమా ఎనాలజీ ప్రకారం చూసుకుంటే, వెయిటింగ్ ఫర్ ద షో టు స్టార్ట్ ఆఫ్టర్ గెట్టింగ్ ద టికెట్. మనకి టికెట్ దొరికిపోయింది, అన్నీ దొరికిపోయి, కానీ మనం సినిమా చూడలేకపోతున్నాం. ఇంకా సినిమా చూడలేదు అంటే ఏంటంటే సినిమా ముందు యాడ్స్ వేస్తున్నారు, అది కూడా వెయిటింగ్ టైమే. ఇంటర్వెల్ అది కూడా వెయిటింగ్ టైమే. సో ఇలాగే మనం సిపియు కూడా అవుతున్నప్పుడు ఎగ్జిక్యూషన్ అవ్వకుండా కొంత టైం అనేది రెడీ క్యూలోనే వెయిట్ చేస్తుంటుంది. లేకపోతే ఏదైనా మనకి ఇన్పుట్ అవుట్పుట్ కావాలనుకోండి, డివైజెస్ హెల్ప్, అలాంటప్పుడు కూడా సిపియు అనేది ఆ ప్రాసెస్ని విడిచిపెట్టేస్తుంది. అప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ అనేది చేస్తుంటుంది. అలాంటప్పుడు ఈ టైం కూడా వెయిటింగ్ టైం కిందే వస్తుంది. సో ఇది. నెక్స్ట్ బర్స్ట్ టైం. బర్స్ట్ టైం అంటే యాక్చువల్గా నువ్వు సినిమా చూస్తున్నంత టైం అంతా కూడా బర్స్ట్ టైమే. అంటే వాచింగ్ ద మూవీ, అంటే కరెక్ట్గా మూవీ యొక్క టైం బర్స్ట్ టైం. అంటే ఏంటంటే మూవీ ఎంత టైం అయితే రన్ అవుతుందో అదంతా కూడా బర్స్ట్ టైం కింద వస్తుంది. నాట్ అడ్వర్టైజ్మెంట్స్, ఓన్లీ మూవీ. సో అది బర్స్ట్ టైం. అంటే దీన్ని మనం సిపి దాంట్లో తెలుసుకుంటే,
టైం టేకెన్ బై ద ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్ ఆన్ ద సిపియు. అంటే ఏంటంటే రన్నింగ్ స్టేట్లో ఉన్నప్పుడు సిపియు ఎగ్జిక్యూట్ అవుతుందని మీకు చెప్పాను కదండి. ఒక ప్రాసెస్ అనేది అంటే సిపియులో ఎంత టైప్ అయితే రన్నింగ్ స్టేట్లో ఉంటుందో, అంటే సిపియు ఎగ్జిక్యూషన్ టైంలో ఉంటుందో ఆ టైం అంతా కూడా బరస్ట్ టైం, ద యాక్చువల్ టైం స్పెంట్ వాచింగ్ ద మూవీ అనాలజీ ప్రకారం. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం అండి. టర్న్ అరౌండ్ టైం అంటే సింపుల్గా చెప్పాలంటే, నువ్వు ఒక సినిమా థియేటర్కి వెళ్ళావు, 10 గంటలకు వచ్చావు. యాక్చువల్గా సినిమా అనేది మనకి 10:30కి మొదలయ్యింది. కంప్లీషన్ ఎంత అయ్యిందంటే మనకి 1కి అయ్యింది అనుకోండి. సో సినిమా స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయిన టైం మధ్యన ఉన్నంత టైం కూడా టర్న్ అరౌండ్ టైమే. అంటే అంత టర్న్ అరౌండ్ టైం ఎంత అవుతుంది? 3 hours టర్న్ అరౌండ్ టైం. దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే మనకి టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. దీన్ని మనం ఇంకోలా కూడా రాయొచ్చు. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే వెయిటింగ్ టైం ప్లస్ బర్స్ట్ టైం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి? సినిమా థియేటర్లో అడుగుపెట్టినప్పటి నుంచి సినిమా అనేది కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన మధ్యన టైం. అసలు సినిమా థియేటర్లో అడుగుపెట్టిన తర్వాత కంప్లీషన్ అయిన టైంలో ఉండే టైమ్స్ ఏవండి? మనం వెయిటింగ్ అయినా చేయడం చేస్తుంటాం, లేకపోతే సినిమా అయినా చూస్తుంటాం. సో వెయిటింగ్ చేసే టైం అంతా కూడా వెయిటింగ్ టైం. అలాగే సినిమా చూస్తున్నంత టైం కూడా అది కూడా బరస్ట్ టైం. సో వెయిటింగ్ టైం ప్లస్ బరస్ట్ టైం ఈజ్ ఈక్వల్ టు టర్న్ అరౌండ్ టైం. సో మనం టర్న్ అరౌండ్ టైంకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం, అలాగే వెయిటింగ్ టైం ప్లస్ బర్స్ట్ టైం. సో దీన్ని మనం చూసుకుంటే టోటల్ టైం ఫ్రమ్ అరైవల్ టు కంప్లీషన్. అంటే టోటల్ టైం ఫ్రమ్ అరైవింగ్ ఎట్ ద థియేటర్ అండ్ ఫినిషింగ్ ద మూవీ. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది మనం ఈజీగా చూసుకుంటే రెస్పాన్స్ టైం అండి. రెస్పాన్స్ టైం అంటే ఏంటంటే మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళాం. సినిమా థియేటర్ అయిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ సీన్ ఎప్పుడైతే పడుతుందో, వాచింగ్ ద ఫస్ట్ సీన్ ఎప్పుడైతే పడుతుందో దాన్నే రెస్పాన్స్ టైం అంటారు. టైం ఫ్రమ్ అరైవల్ టు ద ఫస్ట్ సిపియు రెస్పాన్స్ అంటే ఏంటంటే ఒక సిపియు ప్రాసెస్ అనేది రన్నింగ్ స్టేట్కి వచ్చే మొట్టమొదటి టైంని రెస్పాన్స్ టైం అంటారు. ఫస్ట్ కమింగ్ ఇన్ టు ద రన్నింగ్ స్టేట్ విచ్ ఇస్ కాల్డ్ రెస్పాన్స్ టైం. ఒకసారి క్లియర్గా మీకు అర్థమైనట్లు క్లియర్ కాన్సెప్ట్తో ఇప్పుడు చెప్తాం. ఒక సినిమా థియేటర్కి మనం వెళ్ళాలనుకున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా థియేటర్కి వెళ్ళాలనుకుంటే మనం ఏం చేస్తాం? 10:30కి షో. కానీ మనం ముందు జాగ్రత్తగా 10 గంటలకు వస్తాం. అంటే ఏంటంటే సినిమా థియేటర్కి అడుగుపెట్టే టైం ఎంత? అరైవల్ టైం అంటే 10 గంటలకి వచ్చేసాం. బట్ ఏంటంటే మనం సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత మనం చాలా టైం వెయిట్ చేస్తుంటాం. యాడ్స్ వస్తుంటాయి, లేకపోతే మనం ఇంకేదైనా పని ద్వారా కొంతసేపు అనేది వెయిట్ చేస్తుంటాం. క్యూ లైన్లో ఎక్కువ నిలబడ్డం కానీ ఇవన్నీ చేస్తుంటాం. సో ఇవన్నీ కూడా వెయిటింగ్ టైం కిందే వస్తుంది. అంటే 10 నుంచి 10:30 అంతే 30 నిమిషాలు వెయిటింగ్ చేస్తాం. అలాగే ఇంటర్వెల్లో ఒక 30 minutes అనుకోండి, ఇంటర్వెల్ 15 minutes అనుకోండి వెయిట్ చేస్తుంటాం. అంటే 45 minutes మనం వెయిట్ చేస్తుంటాం సినిమా చూడటానికి. అలాగే సినిమా అనేది బర్స్ట్ టైం ఎంత అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2.5 గంటల సినిమా అనుకుందామండి. యాక్చువల్ సినిమా టైం అనేది 2:15 నిమిషాలు. యాక్చువల్గా సిపి ఎగ్జిక్యూషన్ చేసే టైం అనేది బర్స్ట్ టైం. అలాగే యాక్చువల్గా సినిమా చూసే టైం ఎంత ఉంది? 2:15 నిమిషాలు. సో మనము ఎంత గంటలకు వచ్చేసాము? 1కి తిరిగి వచ్చేసామండి. సో ఈ 1 నుంచి ఈ 10కి అంటే 10 గంటలకి అంటే కంప్లీషన్ ఎంతగా అయింది? 1కి. స్టార్టింగ్ ఎంత వచ్చాము? 10కి. ఆ మధ్యన ఉండే డిఫరెన్స్ ఎంత అండి?
3 అవర్స్. దీన్నే టర్న్ అరౌండ్ టైం అంటారు. మీకు ఇంత చెప్పాను. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సరిపోయిందిలా చెక్ చేసుకోండి. కంప్లీషన్ టైం ఎంత అండి? 1 o'clock. అదే మనకి చూసుకుంటే 10 గంటలకు వచ్చాం, అంటే 3 గంటలు. సో మీకు టర్న్ అరౌండ్ టైం అంటే ఇంకోటి కూడా చెప్పాను. ఏం చెప్పాను? బరస్ట్ టైం ప్లస్ వెయిటింగ్ టైం అని చెప్పాను. బరస్ట్ టైం ఎంత? 45 నిమిషాలు. వెయిటింగ్ టైం ఎంత? సరే, బరస్ట్ టైం ఎంత? 2 గంటల 15 నిమిషాలు. వెయిటింగ్ టైం ఎంత? 45 minutes. మొత్తం ఎంత? 3 hours. సో నెక్స్ట్ది రెస్పాన్స్ టైం. మనం 10 గంటలకు వస్తే 10:30కి షో చేశారంటే ఆ 10:30 అనేది రెస్పాన్స్ టైం అవుతుందండి. అంటే 30 నిమిషాల తర్వాత నువ్వు ఫస్ట్ సీన్ని చూస్తున్నావు. అంటే ఫస్ట్ టైం యూ గెట్ ద రన్. అంటే ఏంటంటే ఫస్ట్ టైం నువ్వు రన్నింగ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు ఒక ప్రాసెస్ని. ఆ టైంనే రెస్పాన్స్ టైం అంటారు. ఆ వచ్చే టైం ఎంత అండి? 10:30 ఇక్కడ. సో నెక్స్ట్ చెప్పాక క్లియర్గా మీ అన్నీ కూడా అరైవల్ టైం, వెయిటింగ్ టైం, బరస్ట్ టైం, టర్న్ అరౌండ్ టైం, రెస్పాన్స్ టైం. అరైవల్ టైం అంటే టైం వెన్ ప్రాసెస్ ఎంటర్ ద రెడీ క్యూ అంటే చెప్పాక క్లియర్గా. వెయిటింగ్ టైం, వెయిటింగ్ హౌ మచ్ టైం యూ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ బిఫోర్. బరస్ట్ టైం అంటే ఏంటంటే యాక్చువల్గా సిపియు ఎగ్జిక్యూషన్ చేసే టైంనే బరస్ట్ టైం అంటారు. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ అనేది కంప్లీషన్ టైం నుంచి అరైవల్ టైం మధ్యన ఉండే డ్యూరేషనే టోటల్ అరౌండ్ టైం. అలాగే రెస్పాన్స్ టైం అంటే ఏంటంటే ఫస్ట్ సిపియు రెస్పాన్స్ ఎప్పుడు ఇస్తుందో దాన్ని రెస్పాన్స్ టైం అని అంటారు. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం క్లియర్గా దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. అరైవల్ టైం అంటే సినిమా ఎనాలజీ ప్రకారం 10 గంటలు. అలాగే వెయిటింగ్ టైం 30 నిమిషాలు వెయిట్ చేసాం, 30 minutes వెయిట్ చేసాం. అంటే 10:30కి మనకు షో పడింది. 10:30కి షో పడితే 10:30 నుంచి మనకి 11:30 వరకు ఫస్ట్ హాఫ్ అయింది. తర్వాత మళ్ళీ 15 నిమిషాలు నీకు ఇంటర్వెల్ ఇచ్చారు. మళ్ళీ ఎంత చేస్తారు? 11:45 నుంచి 1 o'clock వరకు. ఇదంతా కూడా బర్స్ట్ టైం. అంటే ఏంటంటే 10:30 నుంచి 11:30, అలాగే 11:45 నుంచి 1 hour, అదే 1 o'clock. అంత మొత్తం ఎంత అవుతుంది? ఇది 1 hour, ఇది 1 hour 15 minutes. అంతే 2 hours 15 minutes బర్స్ట్ టైం. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే ఒక ప్రేక్షకుడు 10 గంటలకు సినిమా చూడడానికి వచ్చాడు, 1కి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో ఆ టైంని మధ్య ఉండే టైం అంతా కూడా ఏటి వస్తుంది? ఎంతకు వచ్చాడు? 10కి. కానీ ఎంతకు వెళ్ళాడు? 1కి. మధ్యన ఉండే టైం ఎంత? 3 hours. ఇది టర్న్ అరౌండ్ టైం. రెస్పాన్స్ టైం అంటే ఫస్ట్ ఎప్పుడు చూశాడు? 10:30 చూశాడు అనుకుంటే అది ఫస్ట్ రెస్పాన్స్ టైం అనేది అవుతుంది. సో మీకు క్లియర్గా ఈ కాన్సెప్ట్ అర్థమైపోతే ఎటువంటి సిపి షెడ్యూలింగ్ అల్గారిథం ఈజీగా చేయొచ్చండి. ఈజీ. సో ఈ కాన్సెప్ట్ని మనం సినిమా ఎనాలజీ ప్రకారం క్లియర్గా అర్థం చేసుకున్నాం కాబట్టి మీకు ఎటువంటి సమస్యను ఈజీగా చేయొచ్చు. సో ఒకసారి ఈ సమ్మరీ చూసేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎటువంటి డౌట్స్ వచ్చినా మనం నెక్స్ట్ క్లాస్లో ఈజీగా అన్ని క్లారిఫికేషన్ మీద చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.